నాకు అర్థం కాదు ఏంటంటే వాళ్ళ నాన్నలు ఎలా అయితే మీతో అలాగే ఉన్నారో వీళ్ళు కూడా అలాగే మిమ్మల్ని ఫ్రెండ్గా, అలాగే వాళ్ళు మిమ్మల్ని చూడటానే వీళ్ళు మిమ్మల్ని చూడటానే, అదేంటి ఆ మ్యాజిక్ ఏంటి? నేను ఐఎమ్ వెరీ యంగ్ మనసు బై హార్ట్. ఓకే. సో ఐ నెవర్ బిహేవ్ దట్. నేను ఆ రేంజ్లో ఉండి ఈ రేంజ్ని ఇప్పుడు బిహేవ్ చేయాలి. బన్నీ దగ్గరికి వెళ్తే బన్నీలాగా ఉంటా, ఓకే. తారక్ దగ్గరికి వెళ్తే తారక్లాగా ఉంటా, ఓకే. చరణ్ దగ్గరికి వెళ్తే చరణ్లాగా ఉంటా. వాళ్ళతో గర్ల్ ఫ్రెండ్స్ అమ్మాయిలని మాట్లాడతా. ఓకే. వేరే చిరంజీవి గారి దగ్గర మాట్లాడని వీళ్ళతో మాట్లాడతాను కదా, మోర్ క్లోజ్ ఆయన కంటే వీళ్ళు నాకు. ఇప్పుడు చోటా అంకుల్ వచ్చాడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనే కలర్ ఇస్తే వాళ్ళకి బయటికి రారు, కరెక్ట్ కాదు, వాళ్ళకి ఆ కంఫర్ట్ ఉండదు. ఓకే. ఇంకా ఎక్కువ మోర్ ఇదిగా ఉండాలి నేను. సో అలాంటి ట్రావెలింగ్ మాది. తారక్ గురించి అండి. అది హై పవర్ 440. అదుర్స్ అండ్ రామయ్య వస్తుంది. అదుర్సు బృందావనం. సారీ. తారక్ వచ్చి వండర్ కిడ్. తారక్ని వాళ్ళ అమ్మగారు పెంచిన విధానం, అటు కూచిపూడి భరతనాట్యం, అట్ ద సేమ్ టైం టెన్నిస్, షటిల్, ఇలాగా తారక్ని ఆవిడ తయారు చేసింది. దానికి తగ్గట్టుగానే ఏకసంతగ్రాహి. ఒక్కసారి సీన్ పేపర్ ఇలా చూస్తే ఇలా స్కాన్ చేస్తాడు, ఇలా చేసి రెడీ అంటాడు, అంతే టార్గెట్ కొట్టేస్తాడు. వన్ మోర్ ఉండదు, ఏమి ఉండదు. మేము కెమెరామెన్గా లైటు ఫోకస్ తప్ప అతని నుంచి ఎప్పుడు ఉండదు. డైరెక్టర్ ఏమన్నా, డైరెక్టర్ కూడా స్పెల్ బౌండ్ అదిరిపోయింది అంటాడు తప్ప ఎప్పుడు తారక్కి వెళ్ళి డైరెక్టర్ వెళ్ళి ఇలా చేద్దామని చెప్పింది నేను చూడలే. ఇది వండర్ కిడ్, వండర్ఫుల్. 7 o'clock రమ్మంటాం రేపు మార్నింగ్ షూటింగ్, 6:30 వచ్చి కూర్చుంటాడు. వచ్చాడు కదా షార్ట్, నువ్వు నన్ను 7కి రమ్మన్నావు కదా, నేను రాను అంటాడు. మేకప్ వేసి రెడీగా ఉంటాడు, న్యూస్ పేపర్ చదువుతుంటాడు. ఏనా నేను త్వరగా వచ్చాను, నీకెందుకు 7కి నేను రాకపోతే అడగాలి, త్వరగా వస్తాను నేరమా, సరే వచ్చేసావు కదా షార్ట్ పెట్టంటే నేను ఎందుకు రావాలి, ఎందుకు 7 చెప్పావు, మేము 6:30 చెప్పొచ్చు కదా, నేను రాను. ఇలా ఉంటుంది. ఓకే. వండర్ కిడ్. సార్ బాలకృష్ణ గారితో పనిచేసే అవకాశం లేదండి, మా ఇద్దరికి కుదరట్లా, మిస్ అయిపోతా ఉన్నాం. పూరి జగన్నాథ్ బాలకృష్ణ గారిది ప్రయత్నం జరిగిందా ఇంతకుముందు? పూరి సినిమా చేద్దాం ఉన్నాం ఆ మధ్యన ఒకసారి. బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసర్గా పూరి జగన్నాథ్ బాలకృష్ణ గారు కథ దగ్గర ఏదైంది, అన్నీ ఓకేని కుదరలే. ఆయనతో చేయాలి. ఆయన ఒక అంటే నేను వాళ్ళ నాన్నగారితో పనిచేస్తున్నాను నేను అసిస్టెంట్గా. బొబ్బిలి పులి, తర్వాత విశ్వరూపం, సర్దార్ పాపారాయుడు, ఆయనతో పనిచేస్తున్నాను నేను. ఈయనకి బాలకృష్ణ గారితో ఏం తెలిసిన 15 రిఫ్లెక్టర్లు వేసేసినా సరే వేడిగా ఉందనడం కానీ, ఎండ ఎక్కువగా ఉందనడం కానీ అయ్యే ఉండవు. ఆయన అలా మార్కులో నిల్చున్నాడంటే కంఫర్టబుల్గా ఎన్ని లైట్లు కావాలంటే లైట్లు వేసేసుకోవచ్చు. అండ్ హై ఎనర్జెటిక్, చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంటాడు ఆయన. చిన్న కిడ్ అనుకుంటూ ఉంటారు ఎప్పుడన్నా మీరు గెలిచినప్పుడు మనం ఇంకా ఆయన ఎక్స్ప్రెస్ చేస్తాడు, నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. మా తమ్ముడిని ఒక్కోసారి ఆయన నువ్వు చోట శ్యామ కన్ఫ్యూజ్గా ఉందంటాడు. ఒకసారి ఇంటర్వ్యూలో కూడా మా చోటతో కూడా నేను ఒక పని చేసేయాలి, పని అయిపోద్ది అన్నారట ఆయన. చేస్తాం, ఏదో చేయాలి ఆయనతో. పైగా మొన్న సినిమా చూసాక ఇంకా ఫ్యాన్ అయిపోయినాను నేను. గౌతమిపుత్ర శాతకర్ణి హార్డ్ వర్క్ అద్భుతం. నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నంత వరకు, నేను చూసిన 30-40 యాడ్స్లో మీరు మోర్ రొమాంటిక్ అని నాకు అనిపిస్తుంది. 100%. అండ్ ఐ లవ్ మై వర్క్. అందులోనే రొమాన్స్ ఉంది. అది ఓకే, దాన్ని నేను కాదంటలేదు. అండ్ సహజంగా ఉన్న మోడల్స్ అందరు ఎస్. చిరంజీవి గారి ఆ సినిమాల టైంలో అప్పుడు కూడా ఇలాగే ఉండేవాడిని. చోటా ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు అనేవారు ఆయన. ఓకే. లేదు సార్ ఇందాక నువ్వు చూస్తున్నాను అనేవారు. అంటే వాళ్ళని కూడా ఇలాగే అంతే. అదే నేను అంటాను, మగవాళ్ళు పిలిస్తే అడగ రావడం ఎందుకు, పిలిస్తే ఎందుకు అడుగుతానంట. నాకు అందరూ సమానం అంటాను. ఇందాక మీరే అన్నారు యూనిట్లో అందరినీ ప్రేమిస్తాను. అందరూ మిమ్మల్ని కొంతమంది దొంగలు అమ్మాయిల దగ్గర ఇంకోవాలంటే నేను దొంగను కాదు, అందరి దగ్గర సమానంగా ఉంటాను. అది కొంతమంది ఏమి చేసినా నచ్చేస్తుంది జనానికి. ఒకరోజు ఏదో ఒక యాడ్ షూట్లో ఏదో ఆయిల్ యాడ్ ఏదో చేస్తున్నాం, ఎవరో బాంబే మోడల్ రిచా పనయ్య.
మేము అప్పటి వరకు షూట్ చేసిన యాడ్స్లో చాలా రిజర్వ్డ్గా కెమెరామెన్ వ్యవహారం ఏదో పని చేసుకోవటం వెళ్ళిపోవటం అలాంటి ఒక వాతావరణానికి అలవాటు పడి వచ్చాం మేము. అది మీతో రెండో యాడ్ అనుకుంటా. ఆ హీరోయిన్ ఏదో షాట్ బాగా చేసింది, సంథింగ్ అద్భుతంగా చేసింది, అందరం అప్రిషియేట్ చేశా. నేను మానిటర్ దగ్గర ఉన్నా, మీరు కెమెరా కొంచెం హైట్లో ఉంది, కెమెరా దగ్గర డార్లింగ్ ఐ వాంట్ టు కిస్ యూ అన్నారు. వినండి చెప్తా, ఇంకా ఉంది చెప్తాను వినండి. కాదు వినండి చెప్తా. ఆ అమ్మాయి కూడా దగ్గరకు వచ్చినాక మీరు రియల్గానే ఆ అమ్మాయిని కిస్ చేసి మీ ప్రేమను చాటుకున్నారు. అది ఎవ్వరికీ తప్పు అనిపించింది. అంతే కదా అంటా నేను. ఇప్పుడు పక్కకి తీసుకెళ్ళి ముద్దు పెట్టుకుంటే తప్పండి. అంటే మా భావాల్లోనే ఉంది, మేము ఎప్పటికీ ఆ పని చేయలేము. మీరు రొమాంటిసిజానికి అంటే డార్లింగ్ ఐ వాంట్ టు కిస్ యూ అన్నారు, అమ్మాయి వచ్చేసి ఆ కిషోర్ మనసులో ఏమి ఉండదు. కిషోర్ ఏదున్నా బయటకు ఉంటుంది, మనసులో బయట ఉంటే ఈ ప్రాబ్లం. ఆడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడని. నాకు ఆ కిస్తోనే ఆగాను. నాకు తర్వాత నాకు ఏమీ లేవు కాబట్టి ఐ కుడ్ కిస్ హర్. ఇంకా ఏమైనా ఉండుంటే వద్దు, మన జాగ్రత్తగా ఉండాలి, అందరి ముందు వెళదాం అనుకునే ఉండేమో. నాకు ఇంకేమీ లేదు. ఆ నిమిషం ఆ అమ్మాయి ఆ షాట్ అద్భుతంగా చేసింది. నాకు కరెక్ట్గా, నాకు లైట్కి కానీ ఫోకస్ కానీ నాకు పేరు రావడానికి ఉపయోగపడేటట్టు అమ్మాయి యాక్ట్ చేసింది. మేబీ అది ఉండొచ్చు నా మనసులో ఆ నిమిషం.